నమస్తే గురూజీ. నమస్కారం. జూలై మాసంలో కన్యా రాశి వారికి 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది? అలానే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి బావుంటుంది? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ఈ యొక్క కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ పక్ష ఫలితాలు ఆషాఢ మాసం శ్రావణ మాసం ప్రారంభంలో అంటే ముఖ్యంగా ఈ జన్మస్థ కుజుడు సంచారం చేస్తున్నాడు 28వ తారీఖు నుంచి. అలానే 18వ తారీఖు వక్రగమనంలో బుధుడు ఉంటున్నాడు. తర్వాత షష్ఠ స్థానంలో వక్రగమనంతో శని యొక్క సంచారం జరుగుతుంది. అలానే షష్ఠ స్థానంలో రాహు ఉన్నాడు. తర్వాత ఈ యొక్క గురుడు శుక్రుడు ఇద్దరు కూడా కలయిక 28వ తారీఖు నుంచి ఉంది. రవి వచ్చేసి 16వ తారీఖు నుంచి వీరికి ఈ యొక్క ఏకాదశమ స్థాన సంచారం చేస్తున్నాడు. ఈ యొక్క స్థితిని చూస్తే ఏకాదశ స్థాన సంచారం ఇటువంటి స్థితిని అంటే రవి బుధుడు అట్లాగే ఈ యొక్క చంద్రుడు కూడా వీరికి ఏకాదశంలో ఉంటున్నారు అమావాస్య రోజున. ఇటువంటి స్థితిని మనం చూసినట్టయితే వక్రగమనంలో అది కూడా బుధుడు వక్రగమనంతో ఉంటున్నాడు కాబట్టి యోగాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ ఈ యొక్క బుధుడు కూడా వక్రగమనంతో ఉండి దశమ స్థానాన్ని చూస్తున్నాడు. అట్లానే శుక్రుడు గురుడు కూడా కలయిక చాలా అద్భుతంగా ఉంది. అంటే 18వ తారీఖు వక్రగమనం అయిన తర్వాత నుంచి కన్యా రాశి వారికి యోగాన్ని ఇస్తారు. ఇప్పటివరకు ఏదైతే మధ్యలో ఆగిపోయిన పనులు ఉన్నాయో అవి పునః ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే ఏదైనా కూడా సంతాన రీత్యా ఇబ్బందులు ఉన్నాయో వాటి నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. అలానే ఈ సంతాన రీత్యా కొంత ధనమైనది ఖర్చు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఈ యొక్క గురుడు కూడా ఏకాదశం దశము అంటే పుణ్యక్షేత్ర దర్శనం కానీ యజ్ఞాది క్రతువులు కానీ ఏదైనా క్షేత్ర దర్శనాలు చేసుకోవటం కానీ అక్కడ ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లా వెళ్ళి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ అలా వెళ్ళకపోయినా కూడా పరోక్షంగా మీ యొక్క సహాయం అందించే అవకాశం కూడా ఉంటుంది. అలానే కుజుడు కేతు 12లో ఉండడం వల్ల కొంత వ్యవహారాల్లో కానీ మీరు నడిచేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే కుజుడు జన్మంలోకి వస్తున్నాడు కాబట్టి రాబోయే కాలం ఏదైనా పాత నొప్పులు కానీ లేదా కింద పట్టడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. లేకపోతే చిన్నగా ఘాట్లు కానీ వచ్చే అవకాశం ఉంటాయి. వాటి నుంచి బయటపడే అవకాశం మీరు ఏదైతే ఉన్నాయో పనిముట్లు ఉంటాయో వాటితో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ పక్షం రోజులో చంద్రుడి యొక్క స్థితిని చూసినట్టయితే మీకు యోగాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే 7 నుంచి 11వ స్థానం వరకు యోగాన్ని ఇస్తున్నాడు. అమావాస్య వరకు యోగంగా ఉంటుంది. అంటే రాబోయే 13, 14వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు యోగాన్ని ఇస్తున్నాడు. 23 నుంచి మళ్ళీ 27వ తారీఖు వరకు అవయోగాన్ని ఇస్తున్నాడు. 27వ తారీఖు నుంచి మళ్ళీ యోగాన్ని ఇస్తున్నారు కన్యా రాశి వరకు చంద్రుడు. ఈ విధంగా చూస్తే అంటే యోగ అవయోగాలతో ఉంటాడు చంద్రుడు. కాబట్టి ఈ విధంగా వీళ్ళు ఏం చేసుకోవాలి, ఇంకేమైనా ఫలితాలు మంచిగా రావటానికంటే వీళ్ళు సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకోవటం. అట్లానే ఈ యొక్క చంద్రుడు కూడా ఇలా ఉన్నాడు కాబట్టి వీరికి పుష్యమి నక్షత్రంలో సంచార ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి చంద్రబలం పెంచుకోవటానికి కొద్దిగా గౌరీదేవిని కానీ లేదా పెరుగు అన్నాన్ని కానీ ఎవరైనా తయారు చేసి సోమవారం రోజు దానంగా ఇవ్వడం మంచిది కన్యా రాశి వారు. దేవతారాధన కూడా ఏది చేస్తే బాగుంటుంది? ఈ యొక్క దేవతల శివారాధన చేసి పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టేసి అది ప్రసాదంగా పనిచేయచ్చు. కన్యా రాశి వారు యోగాన్ని ఇస్తారు అప్పుడు ఈ యొక్క కన్యా రాశి వారికి బాగుంటుంది అంటారు. ఓకే గురూజీ, ధన్యవాదాలు.